సినీ ఇండస్ట్రీ వర్సెస్ మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పడింది. తన కామెంట్స్ పై చివరికి బహిరంగ క్షమాపణ చెప్పారు మంత్రి సురేఖ. అయితే కేటీఆర్ ను మాత్రం వదిలే ఛాన్సే లేదన్నారు. ఈ ఇష్యూను ఇంతటితో ఆపాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రిక్వెస్ట్ చేశారు. కానీ నాగార్జున మాత్రం సురేఖపై కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. అటు సురేఖ వ్యాఖ్యలపై పలువురు సినీ నటులు కూడా ట్విట్టర్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ నటుడు నాగార్జున ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నారు మంత్రి కొండా సురేఖ. నాగార్జున కుటుంబంపై తాను చేసిన కామెంట్స్ ను ఉపసంహరించుకుంటున్నానన్నారు. అనుకోని సందర్భంలో సినీ కుటుంబం గురించి మాట్లాడినందుకు బాధగా ఉందన్నారు కొండా సురేఖ. వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు మంత్రి సురేఖ. కేటీఆర్ ను వదిలే ప్రసక్తే లేదన్నారు. కేటీఆర్ తనను మరింత రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు మంత్రి. కేటీఆర్ కు తాను క్షమాపణ చెప్పడమేంటని ప్రశ్నించారు. కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో, మరి దొంగ అని తనే దొంగ అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం చెప్పారు టాలీవుడ్ ప్రముఖులు. ఎక్స్ వేదికగా వరుస ట్వీట్లు చేశారు. మంత్రి అవమానకర వ్యాఖ్యలు తమను బాధించాయన్నారు మెగాస్టార్ చిరంజీవి. సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులకు సాఫ్ట్ టార్గెట్ గా మారడం సిగ్గుచేటన్నారు. వ్యక్తిగత పరిస్థితిని రాజకీయాల కోసం వాడుకోవడం తనకు బాధ కలిగించిందన్నారు సీనియర్ నటుడు దగ్గుబాటి వెంకటేష్. సినీ ప్రముఖులు, సినీ కుటుంబాలపై చేసిన నిరాధారమైన కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు అల్లు అర్జున్. మంత్రి కొండా సురేఖ సినీ ప్రముఖులపై చేసిన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయన్నారు నటుడు మహేష్ బాబు. మన దేశంలోని మహిళలను, సినిమా వాళ్లను చాలా గౌరవంగా చూడాలంటూ ట్వీట్ చేశారు మహేష్ బాబు. మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు హీరో అక్కినేని నాగార్జున. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసే విధంగా సురేఖ వ్యాఖ్యలు చేశారని పిటిషన్లో తెలిపారు. కొండా సురేఖపై తక్షణమే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు నాగార్జున. నిన్న కేటీఆర్ ను విమర్శిస్తూ నాగార్జున, సమంత పేర్లను ప్రస్తావించారు సురేఖ. ఈ ఇష్యూను ఇంతటితో వదిలేద్దామని అప్పీల్ చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మంత్రి చేసిన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించారన్నారు. ఈ అంశానికి ముగింపు పలకాలని కోరారు. మంత్రి గారు కూడా ఆ వ్యాఖ్యల్ని బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. పత్రేముఖం కూడా మాట్లాడడం జరిగింది. నేను పెద్దలందరూ కూడా విన్నవిస్తా ఉన్నాను సినీ ప్రముఖులకి, ఇరువైపుల మహిళలున్న విషయాన్ని గ్రహించి ఈ విషయాన్ని ఇక్కడతో ముగింపు పలికితే సమంజసంగా ఉంటుందనే మాట కూడా నేను విన్నవిస్తా ఉన్నాను. మంత్రి కొండా సురేఖ సినీ ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలు 2 రోజులు తీవ్ర చర్చకు దారితీశాయి. చివరకు మంత్రి క్షమాపణలు చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.